హాయ్ అండి, నేను మీ చిరంజీవి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఎంసెట్కి ఎవరైతే వెళ్తూ ఉన్నారో మరి ముఖ్యంగా తూర్పు కాపులకు ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి కానీ ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మనకి ఏప్రిల్కి ముందు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అలాగే మన తాలూకా అంటే అన్ని పర్టికులర్గా అందరికీ కూడా ఇదే వర్తిస్తుందేమో అని అనుకుంటున్నా. కొంతమంది నాకు చెప్పిన విధానం అందరికీ కూడా ఏప్రిల్ తరువాత నుంచి ఏదైతే సర్టిఫికేట్స్ తీసుకున్నారో దాన్ని మాత్రం వ్యాలిడ్గా పరిగణిస్తున్నారని తెలిసింది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్స్ కానీ ఏదైతే ఉన్నాయో మరి వాళ్ళందరూ కూడా మరి రీసెంట్గా అప్లై చేసుకుని ఏప్రిల్ తర్వాత అప్లై చేసుకునే మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయని చెప్పేసి సమాచారం. కాబట్టి వెళ్ళే ముందు మనం అగులు బగులు కాకుండా ఇప్పటి నుంచే ఎవరైతే ఎంసెట్ రాస్తూ ఉన్నారో ఆ ఎంసెట్ తర్వాత ర్యాంకర్స్ వచ్చిన తర్వాత మనం అప్పటికప్పుడు అప్లై చేసుకునే వెసులుబాటుకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే విద్యార్థుల తల్లిదండ్రులు మరి ముందుగా సర్టిఫికెట్లు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ముఖ్యంగా తూర్పు కాపులు ఎవరైతే ఉన్నారో మరి మనకి ఓబీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా మరి ఓబీసీ మైగ్రేషన్ ఉంటే ఓబీసీ మరి ఏలూరు జిల్లాలోను అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇవ్వడం జరుగుతుంది. మరి మైగ్రేషన్ ద్వారా మరి ఈ రెండు జిల్లాలో కూడా తీసుకునే ఏర్పాటు ఉంది. కాబట్టి తీసుకోండి, దయచేసి తీసుకుని దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మైగ్రేషన్ సర్టిఫికేట్ లేనివంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మరి నోటరీ చేయించినప్పుడు చాలా పర్టికులర్గా ఈడబ్ల్యూఎస్ అనేది మెన్షన్ చేసుకొని మరి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే మరి మైగ్రేషన్ అవసరం లేదు దానికి. మరి అన్ని ఎంఆర్ఓ మండల కేంద్రాలు ఇస్తున్నారు. దయచేసి గమనించాలి. ఎవరికైనా ఎటువంటి అనుమానం ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. లేదంటే అక్కడ ఉన్న తూర్పు సంఘాలకు సంబంధించిన ప్రెసిడెంట్ ఉంటారు మీ ఏరియాలో, మరి వాళ్ళని సంప్రదించి దీన్ని పూర్తి అవగాహన తీసుకోవాలని కోరుకున్నాను. నేను మీ చిరంజీవి.